హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సాహితి. సో దివాళీ వచ్చేసిందో లేదో క్రాకర్స్ 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 అని ఒకటే అల్లరి ఇంట్లో. సో ఫైనల్లీ క్రాకర్స్ కొనడానికైతే వెళ్తున్నాం. పదండి చూద్దాం. Properly. Hello. Hello. Where are we going? No, where are we going? Eat vegetable and happy Diwali. Vegetable and happy Diwali. What do you mean by happy Diwali? Happy Diwali. What? Yeah. Are we going to చూసారుగా purchase వీడి excitement? crackers? దివాళీ క్రాకర్స్ We కావాలి buy కావాలి. crackers and vegetable. We'll buy crackers and vegetable, Babu. Okay, done. ఫైనల్లీ ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం కాసేపు. అటు ఇటు అనుకుంటూనే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట అక్కడ షాప్కి, అమ్మేలాకి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో తెలుసా అసలు. మనప్పుడు కాలంలో అలా కాదు, కానీ అసలు పిల్లలు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ వామ్మో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నారండి బాస్కెట్స్లో. చూడండి. What do you want, Avyan? Can you buy this robot? What is that? That is robot. That's a robot Diwali. That is Robo Diwali. Okay. Can you stand? What do you want me to get it? చూసారుగా అదేదో రోబో అని దాని పేరు పైన పెట్టి అది కావాలి అని చెప్పి ఆల్మోస్ట్ పిల్లలందరూ అదే గొడవ. ఫైనల్గా వాడిని అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేము ఫ్లవర్ పాట్స్, భూచక్రం అది ఇది కొందామని చెప్పి డైవర్ట్ అయితే చేసాము. ఇదిగోండి ఈ డబ్బాలో ఉన్నాయన్నీ మేము కొన్న బాంబులు. చూసారా బిల్ ఎంత వద్దు ఏమో. అలా బిల్లింగ్ అయిందో లేదో ఇంకా పక్కనే మార్కెట్ ఉంది, వెజిటేబుల్స్కి వెళ్దాం అని చెప్పి మా బావ బాగానే నడిపించాడండి నన్ను. ఫైనల్గా ఆబ్వియస్లీ అవ్వని కూడా నడిచాడు అనుకోండి. సో అలా మార్కెట్లోకి వెళ్ళి మేము కూరగాయలు అవన్నీ తీసుకునే లోపు సరదాగా మాట్లాడుకుంటూ నా పిల్లప్పుడు మేము అన్ని బాంబులు ఖర్చు పెట్టాను అని చెప్పి మా బావ చెప్తూ ఉన్నారనమాట. సో మార్కెట్కి వెళ్ళాక అవ్వని చాలా హెల్ప్ చేశాడు. ఐ చూస్ గుడ్ ఫుడ్, గుడ్ టొమాటోస్ అనుకుంటూ. మై గాడ్ అసలు ఎంత చేశాడో. చాలా డిఫరెన్స్ ఉందండి బాబాయ్ అసలు ఈ కాలం పిల్లలకి మనప్పటికి. అలా మేము కూరగాయలు తీసుకున్నామో లేదో ఇంకా రిటర్న్ నడవడం స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ చాలా దూరమే ఉండింది, మోర్ దెన్ కిలోమీటర్ ఐ గెస్. ఇంకా రీచ్ అవుతున్నాంలే అమ్మయ్య అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ట్విస్ట్ పెట్టాడు మా అవ్యన్ గారు. పప్పా ఐఎమ్ వెరీ టైర్డ్ అనుకోండి. ఎత్తుకో అని చెప్తే ఇంకొక మూట కాస్త నాకు వచ్చింది. ఆ ఎండలో ఈ మూటల్ని పట్టుకొని దేవుడా నేను ఒక దగ్గర ఆగిపోయి యూగో నేను రిటర్న్లో ఎక్కేస్తాను అని చెప్పి ఇంకొచ్చేసాను. వారెళ్ళి కారు తీసుకొని వచ్చి ఫైనల్లీ కూర్చున్నాక కొంచెం అమ్మయ్య అని అనుకున్నారు అనమాట. మళ్ళీ బ్యాక్ టు ట్రాఫిక్. అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందండి బాబోయ్ బెంగళూరులో. కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే క్లైమేట్ చూడండి. అసలు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 o'clock ఆ టైంలో ఎండనే లేదు. నేను నడిచినప్పుడు మాత్రం ఉండిందిలేండి ఎండ. నేను కారెక్కగానే ఎండ మాత్రం లేదు. సో ఇవ్వండి మేము కొనింది భూచక్రాలు, ఇది పెన్సిల్ కార్పచ్చి వాట్ డు వి కాల్ దట్, సుడ్సుర్ బత్తి మా హస్బెండ్ లాంగ్వేజ్లో. ఇవి కూడా అంతే సిల్వర్వి. మేము ఆ థ్రెడ్స్ కూడా తెచ్చాము. మోస్ట్లీ వీళ్ళు అవే ఆడతారని చెప్పి. ఫ్లవర్ పాట్, ఇది ఏదో ట్రై కలర్ ఫౌంటైన్ అంట, కుడ్ బి ఫ్లవర్ పాట్ అనుకున్నాము. ఇది అవ్యన్ గడ్ సెలెక్షన్ అనమాట. ఇక సర్లే వాళ్ళకే కదా అని చెప్పి తీసేసుకున్నాము. ఇంకొక ఫ్లవర్ పాట్స్ ఇది మేము తీసుకునింది. నెక్స్ట్ ఇది అసలు ఏంటో కూడా నాకు తెలియదండి బాబాయ్. మా బావ కూడా అర్థం కాలేదు. ఇంకా అవ్యన్ కావాలంటే ఇంకా సర్లే అని తీసేసుకున్నాము. ఇంకో ఫ్లవర్ పాట్స్ అయిపోయాయా. ఓకే వచ్చిందండి బాబాయ్ బిల్లు. చూసారు అసలు ఆ రేట్స్ ఏంటో. నాకు ఫస్ట్ వాడు 7,000 అని వేసాడో లేదో నాకు గుండె ఆగిపోయింది. మా బావ గన్నేదో చూస్తాను వెళ్ళారు, కానీ ఇలా ఈ గ్యాప్లో అవి వాడంతా ఏగా నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలి ఏంటిది ఇంత వేసాడు ఏంటి అని చెప్పి. ఫైనల్గా 53,000 చేంజ్ ఎంతో వేసాడు బిల్లు మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాంబులకి. ఓకే ఇవి కాకుండా ఇంకా ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, ఇవి లాస్ట్ టైం తెచ్చినా ఇంకా మిగిలిపోయాయి అనమాట. సో అవి చాలానే కాల్చాలి ఇప్పుడు. సో బిల్ వచ్చేసి 80% డిస్కౌంట్ బై డిఫాల్ట్ అంట. మేము బార్గెన్ చేసి ఫైనల్లీ 6,000 అయితే పే చేసాము. హ్యాపీ దివాళీ అండి. బాయ్.